లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము రూట్ లోకస్ ప్రాబ్లం 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి రూట్ లోకస్లో ప్రాబ్లం 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డెవలప్ ద రూట్ లోకస్ ఆఫ్ సిస్టమ్ హూజ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ g(s) = k/s × s² + 4s + 13 గివెన్ g(s) ఇచ్చినది రాసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంది? టు ఫైండ్ ద పోల్స్ అండ్ జీరోస్. లాస్ట్ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. లాస్ట్ వీడియో చూస్తే అది బేసిక్ ప్రాబ్లం అనమాట. అందుకని స్లోగా నిదానంగా చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. బ్రీఫ్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన నీట్గా. ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీరు వితిన్ 10 minutesలో ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. స్టెప్ 1 వచ్చేసి టు ఫైండ్ పోల్స్ అండ్ జీరోస్. పోల్స్ అంటే ఏంది, జీరోస్ అంటే ఏందో ముందుకు తెలియాలి మీకు. పోల్స్ అంటే ఏంది? మనకు నార్మల్గా ఎక్స్ప్రెషన్ వచ్చేసి k × s + z1 s + z2 / s × s + p1 s + p2. న్యూమరేటర్లో ఏముంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అంటాం. న్యూమరేటర్లో ఏముంటే అది జీరోస్, డినామినేటర్లో ఏముంటే ఈ పోల్స్ అంటాం. న్యూమరేటర్లో k కాకోకుండా రిమైనింగ్ ఏమున్నా జీరోసే. డినామినేటర్లో p1 p2. ఇప్పుడు z1 అంటే జీరో స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ అంటే జీరోస్ అనుకోండి. p1 అంటే ఇది పోల్స్ అనుకోండి. ఇప్పుడు k ఒకటే ఉంది అంటే జీరోస్ అనేవి లేవు. కింద వచ్చేసి s² ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే కింద వచ్చేసి పోల్స్ ఉన్నాయి. పోల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్తే ఎన్ని ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. పోల్స్ ఎన్ని ఉన్నాయి, జీరోస్ ఎన్ని ఉన్నాయి. జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ s = 0 ఒకటి, నెక్స్ట్ s² + 4s + 3 = 0. ఇది వచ్చేసి పోల్స్. కింద పోల్స్ ఉన్న పోల్స్ అనేది రాసుకున్న తర్వాత s = 0 అనేది ఒకటి కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోల్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాష్లో ఆన్ చేసి మోడ్లోకి వెళ్ళాలి. మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత 3 క్లిక్ చేస్తే మనకు కోఎఫిషియెంట్స్ అనేది కొట్టాలి. s² కోఎఫిషియెంట్ ఏం లేదంటే 1 కొట్టిన తర్వాత ఈక్వల్ సింబల్. నెక్స్ట్ ఏంది? ఎస్కి కోఎఫిషియెంట్ అంతా 4 కొట్టిన తర్వాత మళ్ళీ ఈక్వల్. నెక్స్ట్ 13 కాన్స్టెంట్ 13 కొట్టిన తర్వాత ఈక్వల్ కొట్టేసి మళ్ళీ ఈక్వల్ కొట్టేస్తే ఏమొస్తుంది? -2 + 3i అయినా కానీ j అయినా అనొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు కొడితే మళ్ళీ సెకండ్ వస్తుంది -2 - 3i. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వచ్చింది? -2 - j3 అనేది వచ్చింది. ఈ 3 అనేది వచ్చినాయి. 3 పోల్స్ ఉన్నాయి, జీరోస్ వచ్చేసి జీరోస్ ఉన్నాయి. ఓకేనా? పోల్స్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము? p1 = 0, p2 = -2 + j3, p3 = -2 - j3 అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు టు ఫైండ్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. రూట్ లోకస్ రియల్ యాక్సిస్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రియల్ యాక్సిస్లో మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే స్టెప్ 2 ఈజ్ నాట్ అప్లికబుల్ బికాస్ ఆఫ్ రియల్ అనేది ఏంది? ఇక్కడ ఓన్లీ 0 ఒకటే ఉంది. రిమైనింగ్ వచ్చేసి మనకు కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీలో వచ్చినాయి కాబట్టి మనకు రూట్ లోకస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో ఏంది మనకి ఇక్కడ? ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి ఓన్లీ రియల్ కదా. ఓన్లీ రియల్ అంటే ఏంది, ఇమాజినరీ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి. ఇంత ఇక్కడ చెప్తా ఒకసారి క్లియర్గా. రియల్ అంటే ఆల్ఫా సిగ్మా ప్లస్ జే ఒమేగా. ఏదైతే మనకు జే టర్మ్ లేకోకుండా అది రియల్, ఏదైతే మనకు జే టర్మ్ ఉంటే అది ఇమాజినరీ. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జే టర్మ్ ఎక్కడ ఉంది? మనకు వై యాక్సిస్లో ఉంది. ఇక్కడ జే ఒమేగా, ఇక్కడ -j ఒమేగా ఉంది. ఇది గ్రాఫ్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి సిగ్మా ఉంటుంది. అంటే ఇది మనకు రియల్, ఇది వచ్చేసి ఇమాజినరీ వై యాక్సిస్ వచ్చేసి. ఇక్కడ అంటే మనం ఎక్స్ యాక్సిస్లో మనము ఇమాజినరీ టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఇప్పుడు రూట్ లోకస్ అనేది దీనికి ఫైండ్ అవుట్ చేయలేము. స్టెప్ 2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము అని రాసేసినాం. నెక్స్ట్ స్టెప్ 3 ఏంది? టు ఫైండ్ యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోస్ అండ్ సెంట్రాయిడ్. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోస్ ఫార్ములా ఏంది? మనకు n = నెంబర్ ఆఫ్ పోల్స్, అదే m వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్. నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎన్ని? నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే 1 2 3 ఉన్నాయి. అదే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏంది? పైన న్యూమరేటర్లో అసలు టర్మ్సే లేవు కాబట్టి m వచ్చేసి 0 అనమాట. m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్, n అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోస్ ఫార్ములా వచ్చేసి +/- 180 × 2q + 1/n - m. ఇప్పుడు q = ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? +/- 180. ఇక్కడ 0 × 2 ఏమైంది? 0 అవుతుంది. 0 + 1 1 అవుతుంది. 1 × 180/3 - 0. 3 1 3 60 అంటే q = 0 పెట్టినప్పుడు 60 వచ్చింది. అలానే q = 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 180. q = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత? 2 2 4 4 + 1 5 180 × 5/3. 3 1
ఇక్కడ 3 6 అప్పుడు ఏంది 60 × 5 ఎంత 300 అనమాట. అంటే Q = 2 వేసినప్పుడు ±300 వచ్చింది. దీంతో మనము ఏం తీసుకుంటామంటే మనకు మినిమం వాల్యూ అంటే ఏంది, దీంట్లో మనకు వచ్చిన దాంట్లో చిన్న వాల్యూ ఏంది 60 కాబట్టి యాంగిల్ వచ్చేసి 60 degrees అనమాట. యాంగిల్ వచ్చేసి 60 degrees అని తీసుకుంటాం. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్. ఇది సెంట్రాయిడ్ అనమాట. సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ 0/n-m. n అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, m అంటే నెంబర్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ పోల్స్ అంటే పోల్ 1 ఏమొచ్చింది 0, పోల్ 2 ఏమొచ్చింది -2 + 3j3 -2, పోల్ 3 ఏమొచ్చింది -2 - j3 అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ జీరోస్ అనేవి ఏం లేవు కాబట్టి 0, ఈ -jω + j3 కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే -10 + 10 క్యాన్సిల్ అయిపోద్ది. -2 - ఎంత -4/3, 3 1 అనమాట. అప్పుడు ఏమైంది -1.33 అవుద్ది. అంటే సెంట్రాయిడ్ ఎంత వచ్చింది మనకు -1.33 వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనము P1 ఎంత వచ్చింది మనకు 0 కాబట్టి P1 దగ్గర 0 పెట్టుకుందాం. P1 దగ్గర ఎంత అంటే మనకు వాల్యూ వచ్చేసి P1 0 వచ్చింది. ఇది P1. నెక్స్ట్ P2 ఎక్కడ వచ్చింది, P2 ఎంత, P2 ఇది ఇక్కడ చూడండి. P2 ఎంత వచ్చింది -2 + j3 అనమాట. -2 + j3 కదా. -2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. j3 ఇది jωA కదా ఇక్కడ ఉండేది. అంటే j3 అంటే ఇక్కడ ఉంది. అంటే -2కు j3కి అంటే ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంది P2. నెక్స్ట్ P3 ఏముంది -2 - j3 అంటే అలా ఇక్కడ కింద కదా -jω ఉండేది. అంటే -2 - j3 అంటే ఇక్కడ వచ్చేసి P2. ఇక్కడ మనం డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ వచ్చేసి డాటెడ్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఇలా డాటెడ్ లైన్ అనేది డ్రా చేయాలి. సేమ్ అలానే కింద కూడా. డ్రా చేసిన తర్వాత P1 P2 P3 3 అనేది మనం డ్రా చేసేసినాం. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం కనుక్కున్నాము, నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనము సెంట్రాయిడ్ కనుక్కున్నాం, అలానే అసిమ్ప్టోట్స్ కనుక్కున్నాం. ఫస్ట్ సెంట్రాయిడ్ అనేది చూడాలి. సెంట్రాయిడ్ ఎంత వచ్చింది మనకి, -1.33 కదా. -1.33 ఎక్కడ ఉంటుంది, ఇది -1 -1.5 ఇది అంటే ఇక్కడ ఉంటుంది మనకు -1.33. ఓకేనా, ఇక్కడ ఉంది కదా. ఇది మనకేంది సెంట్రాయిడ్ అనమాట. సెంట్రాయిడ్ అని మనం రాయాలి. రాసిన తర్వాత మనకు మినిమం యాంగిల్ చెప్పినా కదా, మినిమం యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఎంత వచ్చింది, యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చేసి మినిమం దీంట్లో మనకు మినిమం యాంగిల్ తీసుకుంటే 60 అనమాట. మనకు ఎంత వచ్చినా దీంట్లో ఏదైతే చిన్నదో అది తీసుకుంటాం. అంటే 60 degrees తీసుకొని మనం యాంగిల్ అనేది డ్రా చేయాలి. 60 degrees విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ టు మేక్ యాంగిల్ 60 degrees యాంగిల్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 60 degrees తీసుకోవాలి. ఈ సెంట్రాయిడ్ నుంచి 60 degrees. డాట్ పెట్టుకున్నాం. సేమ్ అలానే కింద కూడా సెంట్రాయిడ్ నుంచి 60 degrees. ఓకేనా, ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు డాటెడ్ లైన్స్ అనేది డ్రా చేయాలి. ఇలా ఈ జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్. దీన్ని ఏమంటాం మనం, అసిమ్ప్టోట్స్ అంటాం అన్నమాట. అసిమ్ప్టోట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా అసిమ్ప్టోట్స్ అని అర్థం, అసిమ్ప్టోట్స్. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు అర్థమైన తర్వాత నెక్స్ట్ సెంట్రాయిడ్ కనుక్కున్నాం, అసిమ్ప్టోట్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి టు ఫైండ్ ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్ పాయింట్స్. బ్రేక్ ఇన్ పాయింట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే g(s) మనకి ఏమి ఇచ్చిండు, క్వశ్చన్లో ఇచ్చిండు కదా, k/s × s² + 4s + 13 ఇచ్చిండు. మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకోవాలి. c(s/r(s) = g(1 + g(s) × r(s) ఫార్ములా g(1 + g)s. ఎందుకంటే ఇక్కడ hs అనేది యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి 1 అనమాట. 1 × g(s) అవుతుంది. ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేసేప్పుడు ఏమైంది, k/s × s² + 4s + 13 1 ప్లస్ g(s) ప్లేస్లో ఏంది k/s × s² + 4s + 13 అనమాట. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ ఏం లేదంటే మనకి ఏమన్నట్టు 1 అన్నట్టు అనమాట. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది.
అప్పుడు చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇంకా రఫ్లో చేసి చూపిస్తాను కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. రఫ్లో చేసి చూపిస్తే మనకేమి ఇచ్చినోడు ఇది కదా, ఇది వచ్చింది. నేనేం చేస్తాను, k/s ఇంటూ s² ప్లస్ 4s ప్లస్ 13 బై ఇక్కడ ఏముంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఇది అంటే ss ఇంటూ s² ప్లస్ 4s ప్లస్ 13. నెక్స్ట్ ఏంది 1 ఇంటూ k ఏంది k బై ఏముంది కింద s ఇంటూ s² ప్లస్ 4s ప్లస్ 13. ఇది సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది k/s ఇంటూ s² ప్లస్ 4s ప్లస్ 13 ప్లస్ k. ఇదే చూడండి ఇక్కడ వచ్చింది మనకి ఏదైతే డినామినేటర్లో ఉందో అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఎందుకు ఇది ఈక్వల్ టు 0 తీసుకోవాలంటే మనకి ఏదైనా ఈక్వేషన్ ఉంటే 0, ఎక్స్ప్రెషన్ ఉంటే 0 పెట్టాం. ఓకేనా, ఈక్వేషన్ అంటే 0 అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. s² ఇంటూ s³ 4s ఇంటూ s² 4s², 13 ఇంటూ s 13s ప్లస్ k ఈక్వల్ టు 0. నా k కావాలి, రిమైనింగ్ అన్నీ అటు సైడ్ పంపిస్తాం. ఇది ప్లస్ అనేది అటు సైడ్ పోతే మైనస్ s³ ఈ ప్లస్ 4s s² అటు సైడ్ పోతే మైనస్ 4s², 13s అటు సైడ్ పోతే మైనస్ 13s. ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది మనం రెడ్యూస్ చేయాలంటే ఆర్డర్ అనేది మనం ఎందుకు రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ క్యూబ్ ఉంది అంటే మనకు ఎక్కువ అంటే పవర్ ఎక్కువ ఉంటే మనకు చేయాలంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి దాని ఆర్డర్ అనేది డిక్రీజ్ చేయాలి. ఆర్డర్ అనేది డిక్రీజ్ చేయాలంటే మనము డిఫరెన్షియేషన్ చేయాలి. d/ds ఆఫ్ k ఈక్వల్ టు మనం 3 అనేది ముందరకు వస్తుంది, 3లో 1 తీసేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 అనేది ఇక్కడికి వస్తే అప్పుడు 4 2s 8s. నెక్స్ట్ మైనస్ ds/ds ఏమైంది 1 అవుతుంది అంటే 13. నెక్స్ట్ ఇవన్నీ దాంట్లో మైనస్ కామన్ తీస్తే అప్పుడు 2s² ప్లస్ 8s ప్లస్ 13 మైనస్ అనేది కామన్ తీసిన. ఇప్పుడు ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0 అయిపోతే ఎప్పుడు ఏమైంది ఇది కూడా ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ మైనస్ అనేది ఇటు సైడ్ అయిపోతే 0 లేకపోతే 0 అయిపోద్ది అంటే 2s² ప్లస్ 8s ప్లస్ 13 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేసేదానికి మనం ఫార్ములా యూజ్ చేయడం అవసరం లేదు. మనం క్యాష్ అనేది ఎగ్జామ్స్లో అలా ఉంది కాబట్టి మనం డైరెక్ట్ క్యాష్లోనే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాష్లోనే క్యాలిక్యులేట్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు 8s² ప్లస్ 8s ప్లస్ 13 కదా, మోడ్ లేకపోవాలి. ఈక్వేషన్ ఆప్షన్ ఎంత 5 కాబట్టి 5 క్లిక్ చేయాలి. నెక్స్ట్ 3 క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత s² కోఎఫిషియంట్ ఎంత 2 కొట్టిన తర్వాత ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ s కోఎఫిషియంట్ ఎంత 8. కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, ఎస్కి ముందు ఏముంటే దాని కోఎఫిషియంట్ అంటాం. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత 13 కొట్టిన తర్వాత ఈక్వల్ టు కొట్టాలి, మళ్ళీ ఈక్వల్ టు కొట్టాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత మనకి ఈ టైప్లో వద్దు కాబట్టి s to d డెసిమల్ ఫామ్లో కావాలి కాబట్టి ఎంత -2 ప్లస్ 1.58 ఇంటూ j అనమాట. ఇది వచ్చింది, ఇది ఒక ఎస్కి. నెక్స్ట్ ఇంకొకటి -2 మైనస్ 1.58 j అనమాట. మళ్ళీ ఈక్వల్ టు కొడితే రెండోది వస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు ఈ రెండు అనేది మనకు వచ్చినాయి, ఎస్ అంటే వచ్చింది. ఇవే చూడండి వచ్చింది, ఒకటి మైనస్లో వచ్చింది, ఇంకోటి ప్లస్లో వచ్చింది. రిమైనింగ్ అంతా ఇదే కదా వచ్చింది మన క్యాష్లో. చూడండి కావాలంటే ఇక్కడ ఏమంది మైనస్ వచ్చింది, -1.5. ఇక్కడ 9 8 ఏదైనా 1.5 కదా. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు నొక్కితే ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది అనమాట. అంటే ప్లస్ -2 ప్లస్ 1.58 j. ఓకేనా, ఇలానే వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్లై వాల్యూ ఆఫ్ k. ఇప్పుడు వాల్యూ ఆఫ్ k అనేది మనకు రియల్ అండ్ నెగిటివ్ కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంది మనకు ఇక్కడ వచ్చినది ఏంటంటే కాంప్లెక్స్లో ఉన్నప్పుడు మనకు రియల్, కాంప్లెక్స్ అనేవి మనకు ఇమాజినరీ అనమాట. కాంప్లెక్స్ అంటే ఏంటంటే a ప్లస్ jb ఫామ్లో ఉంటే ఇది కాంప్లెక్స్, అంటే j ఫామ్లో ఉంటే కాంప్లెక్స్ అనమాట. ఇది రియల్ అనేది రియల్ కాదు. అలానే మనకి ఇది నెగిటివ్లలో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ కూడా కాదనమాట. అందుకని k నాట్ ఈక్వల్ టు రియల్ అండ్ పాజిటివ్. ఇది రియల్ కాకోకుండా పాజిటివ్ కాకోకుండా ఉంటే మనము k వాల్యూ అనేది మనము ఏం సబ్స్టిట్యూట్ చేయలేము కాబట్టి అది అలానే వదిలేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఏమైంది, k వాల్యూ ఎస్లలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మన k వాల్యూ అనేది మనకు నెగిటివ్లలో వస్తుంది కాబట్టి ఇది అనేది అప్లికబుల్ కాదు. అంటే స్టెప్ 2 అనేది ఇంతవరకు, స్టెప్ 4 అనేది ఇంతవరకు చాలు. నెక్స్ట్ స్టెప్ 5 టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని యాంగిల్ అనేది ఎలా తీసుకుంటాం, ఇలా కన్సిడర్ చేసుకుంటాం. P1 P2 P3 ఇదే కదా మన గ్రాఫ్లో ఏమొచ్చింది, గ్రాఫ్లో ఎలా వచ్చిందో అలా తీసుకుంటాం. ఓకేనా, ఇలా వచ్చింది P1 P2 P3 ఇలానే తీసుకున్నాం. P1 P2 P3. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ ఒక 3. ఇది వచ్చేసి మనకు రియల్ యాక్సిస్ కాబట్టి -σ2 మైనస్
సిగ్మా, ఇక్కడ వచ్చేసి జే ఒమేగా ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది θ2 ఇది θ1. ఇప్పుడు నాకేం కావాలి, θ1 = 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3/2. ఇది ఎలా వచ్చిందంటే 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏంది ఆపోజిట్ సైడ్ అంటే 3/2. ఇది మనకు ఫార్ములా అనమాట θ1కి. ఇదంతా మనం క్యాష్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 123.7 వస్తుంది. నెక్స్ట్ θ2 అంటే ఏంది, θ2 దగ్గర ఇది ఏంది రైట్ యాంగిల్ అంటే ఏంది 90 degreesలో ఉంటుంది. θ2 90 degrees. దెన్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఆఫ్ ద కాంప్లెక్స్ పోల్ P2 కాంప్లెక్స్ పోల్ కావాలంటే మనకి ఏంది ఫార్ములా 180 మైనస్ θ1 ప్లస్ θ2. θ1 అంటే 123.7 ప్లస్ θ2 అంటే 90 degrees. ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే P2 మైనస్ 33.7 వస్తుంది. నెక్స్ట్ అలానే P3 కావాలంటే P3 ఏంది, ఇది P2 కదా, ఇది P2. నార్మల్గా ఇందాక మనకేంది P3 వచ్చేసి మనకు P2 వచ్చేసి మనకేంది పైన ఉన్నది, పైన ఏంది అంటే -2 ప్లస్ J3 కదా, J3 కదా అన్నది P2, ఇది P2. నెక్స్ట్ P3 ఏంది -2 మైనస్ J3 అనమాట, ఇది P3. అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది -33.7 వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ ఏంది మైనస్ ఎక్స్ట్రా ఉంది, అంటే -33.7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 33.7 degrees, అంటే ప్లస్ 33.7 degrees అనేది వచ్చింది. అంటే మనము ఇప్పుడు గ్రాఫ్స్ తీసుకొని గ్రాఫ్లో చూపిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసిన, ఇక్కడ మనకు P2 ఎంత వచ్చింది, P2 ఎంత వచ్చిందంటే మనకి 33.7 కాబట్టి 33.7 అనేది డ్రా చేయాలి. 33.7 ఇక్కడ ఉంటుంది, 33.7 అనేది డ్రా చేసిన యాంగిల్. ఇక్కడ సేమ్ P3 ఎంత వచ్చింది ప్లస్ 33.7, ఇక్కడ పెట్టేసి 33.7 అనేది డ్రా చేసిన 33.7 ఓకేనా, ఇలా ఇండికేట్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే టు ఫైండ్ ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్. క్రాసింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంది, s³ + 4s² + 13s + k = 0. ఇక్కడ s = ఏంది J ఒమేగా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. J ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే J³ అంటే -J, J² అంటే -1 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు J³ చేస్తే ఏంది -J ఒమేగా³ ప్లస్ J² చేస్తే అప్పుడు మైనస్ వస్తుంది, -4 ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ 13J ఒమేగా ప్లస్ k = 0. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ అనేది రెండు ఉంటాయి. ఇమాజినరీ పార్ట్ అంటే ఏంది, ఇదే తీసుకోండి, ఇది వచ్చేసి మనకు రియల్ పార్ట్ అంటాం. ఏదైతే మనకు J టర్మ్ ఉంటే అది ఇమాజినరీ పార్ట్. అంటే ఇమాజినరీ పార్ట్ అంటే J టర్మ్ అన్ని మనం తీద్దాం. J ఇది -J ఒమేగా³, ఇక్కడ కూడా J ఉంది కాబట్టి ప్లస్ 13J = 0. అంటే ఏదైతే J ఉన్నదో అవన్నీ చేసినాం =0. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్, ఇది -J ఒమేగా అన్ని సైడ్ పంపించినాం, J క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా³ ఉంది, అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఒమేగా² ఉంటుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒమేగా² = -13, ఒమేగా +−√13. √13 అంటే వాల్యూ ఎంత, క్యాష్లో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి √13 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే √13 ఎంత వచ్చింది 3.60 అనేది వచ్చింది. అంటే ఒమేగా +−3.60. అలానే రియల్ అంటే ఏంది, ఏదైతే J లేదో అది -4 ఒమేగా² J లేదు ప్లస్ k = 0. నెక్స్ట్ -4 ఒమేగా² ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ k, అటు సైడ్ పోతే -k, మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. k = 4 ఒమేగా². ఒమేగా² అంటే ఎంత వచ్చింది 13 వచ్చింది. అంటే 4 × 13, ఈ ఒమేగా² 13 సబ్స్టిట్యూట్ చేసినాయి. 4 × 13 ఎంత 52 ఓకేనా. ఇప్పుడు ఈ ఒమేగా వాల్యూ అనేది మనం గ్రాఫ్లో ఇండికేట్ చేయాలి. ఒమేగా వాల్యూ ఎంత 3.60 అంటే ఎక్కడ ఉంటుంది, ఇది 3.5 అంటే 3.60 అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, 3.6. నెక్స్ట్ అలానే కింద కూడా సేమ్, కింద కూడా అలానే 3.6 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనము డ్రా చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా, ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా. ఇది మన యొక్క గ్రాఫ్ అనమాట. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ రూట్ లోకస్ ప్రాబ్లమ్ నెంబర్ 2. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.